ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ భవన్ లో ఆత్మీయ ఆశీర్వాద సదస్సు నిర్వహించారు. ముందుగా స్తుతి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. అనేక ప్రాంతాలలో ఆత్మీయ ఆశీర్వాద సదస్సు కార్యక్రమం నిర్వహిస్తున్నామని దైవజనులు ఫౌండర్ ఆఫ్ ఐఫర్ గుడ్ మినిస్ట్రీస్ బ్రదర్ ఎస్ విజయ్ ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. అనంతరం అంబేద్కర్ భవన్ లో సహకారుల పేర్లు జీవ గ్రంథంలో అనే గ్రూప్ సభ్యులు సహకారంతో ఆత్మీయ ఆశీర్వాద సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ ఎస్ విజయ్ ప్రసాద్ రెడ్డి దేవుని వర్తమానం ఇవ్వగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులు, సంఘస్థులు, విశ్వాసులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము అనే మీరు విలువ పెట్టి కొనబడ్డారు అని. సో విలువ పెట్టి కొనబడ్డారని, స్వరక్తం ఇచ్చి సంపాదించారని కొనుడేంది, అమ్ముడేంది అనేది వాళ్ళ యొక్క వ్యంగ్యపు వాదన. వ్యంగ్యంగా, అవమానకరంగా, అంటే కొంచెం వెటకారపు ధోరణిలో కొనడాలేంటయ్యా, అమ్మడాలేంటయ్యా, కొన్ని కొన్నారు అమ్మారు అనుకుందాం. కొనడానికి అమ్మడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. మరీ దారుణంగా రక్తాలతో కొనడాలేంటయ్యా బాబు, రక్తాలతో కొనేడేంది అని చాలామంది క్రైస్తవ్యం మీద, మన విశ్వాసం మీద గొప్ప చల్లే ప్రయత్నం. భక్తుడు కూడా చెప్తాడు, మరలా చెప్పుచున్నాను, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆనందించాలి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని. అందుకని నేను చెప్తున్నాను, మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఓటముల పాలు మీ జీవితంలో మీరు చూస్తున్నా, ఒంటరితనంలో పంటి బిగువున ఎన్ని బాధలు భరిస్తున్నా, చెప్పుకోగలిగే సమస్యలైనా చెప్పుకోలేని సమస్యలు ఎన్నున్నా, మనమందరం మన రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించాలి,